పత్రిజికి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సంక్రాంతి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే కొత్త కాంతి. సంక్రాంతి 3 రోజుల పండుగ. సంక్రాంతి పెద్ద పండుగ. మన తెలుగు వారందరూ ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి. అయితే ఈ సంక్రాంతి పండుగకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా మనం జరుపుకునే పండుగలన్నీ కూడా కొన్ని తిథి ప్రకారంగా, కొన్ని వారాల ప్రకారంగా, కొన్ని నక్షత్రాల ప్రకారంగా, కొన్ని ఆయా దేవీ దేవతలకు సంబంధించినవిగా జరుపుకుంటూ ఉంటాం. అయితే సంక్రాంతి అనేది చాలా విభిన్నమైనది. ప్రకృతి పరంగా జరుపుకునే పండుగ, సూర్య గమనానికి ఆధారంగా జరుపుకునే పండుగ. మరి ఆ సంక్రమణ కాలంలో, ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం ఎటువంటి సాధన చేయాలి, దానివల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, సౌరశక్తిని ఏ విధంగా ఆస్వాదించాలి, ఇలా సంక్రాంతి పండుగలో ఉన్న అంతరార్థాన్ని మనందరికీ కూడా తెలియచేయడానికి ప్రముఖులు స్టూడియోకి విచ్చేశారు. ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, బాగా సుపరిచితురాలైన ఆధ్యాత్మికవేత్త డాక్టర్ సుందరి ప్రఖ్యా గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అసలు సంక్రాంతి అంటే ఏమిటమ్మా? ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః. సంక్రాంతి సంక్రాంతి అంటే మార్పు, చేరటం అని అర్థం కింద తీసుకోవచ్చు. ఈ సంక్రాంతి సంక్రమణాలు మనకి సూర్య గమనాన్ని ప్రకారం జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు మన భచక్రంలో ప్రతి రాశి మారుతూ ఉంటాడు. నెల రోజులకు ఒక రాశి నుంచి మేషాది మీన రాశుల వరకు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క మారినప్పుడు ఆ సంక్రమణం పేరుతో పిలుస్తూ ఉంటాం. అంటే సంవత్సర కాలంలో మనకి మొత్తం 12 సంక్రమణాలు వస్తాయి. మీనరాశి నుంచి మేషరాశిలో ప్రారంభించే మేష సంక్రమణం, అలాగే ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ సంక్రమణం పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. వృషభ సంక్రమణం, మిథున సంక్రమణం, కర్కాటక సంక్రమణం. ఈ సంక్రమణాలు అన్నిట్లో కూడా ముఖ్యమైన 4 సంక్రమణాలు మరీ ముఖ్యమైనవి. మేష సంక్రమణం, కర్కాటక సంక్రమణం, తులా సంక్రమణం, మకర సంక్రమణం. ఎందుకు ఈ 4? మేష సంక్రమణం అంటే మొదటి స్టార్టింగ్, అంటే సంవత్సరం ఆరంభం మనం చెప్పుకోవచ్చు. తమిళియన్స్ కానీ వీళ్ళందరూ కూడా సంవత్సరం కానీ మన సౌరమానం ప్రకారం ఉగాదిని మేష సంక్రమణం నాడు జరుపుకుంటాం. సహజంగా ఈ సంక్రమణం ప్రతి నెల కూడా 14-15 తారీఖుల మధ్యలోనే వస్తుంది, ఫిక్స్డ్. ఎందుకంటే సూర్య భగవానుడు ప్రతి రాశిలో కూడా 30 రోజులు సంచారం చేస్తుంటాడు. రోజుకు 1 డిగ్రీ చొప్పున ఒక రాశిలో, అంటే 360 డిగ్రీల సంచారానికి ఒక సంవత్సర కాలం తీసుకుంటాడు. అలాగే కర్కాటక సంక్రమణం దక్షిణాయనం, ఖగోళ మార్పులను సూచిస్తుంది. ఈ సంక్రమణం అన్నది కూడా మనకి చూస్తే కనుక ఖగోళంలో మార్పులు. ఎందుకంటే సౌర్యుడే ప్రత్యక్ష దైవం మనకి. ఎందుకంటే సౌరశక్తి నుంచే మనకి ఈరోజు మనం ఉండగలుగుతున్నాం, కానీ సమస్త జీవరాశులు ఉండగలుగుతున్నాయంటే కారణం సౌరశక్తి. అలాగే దక్షిణాయన ప్రారంభానికి, అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో ప్రవేశానికి కర్కాటక సంక్రమణం దక్షిణాయనం మొదలవుతుంది. కర్కాటక రాశి నుంచి సూర్యగమనం ధనస్సు రాశి చివరి వరకు, అంటే ఉత్తరాషాఢ మొదటి పాదం వరకు సంచారం, సూర్య సంచారం తీసుకుంటే దాన్ని దక్షిణాయనం అంటాం, 6 నెలలు. అలాగే ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణం మనకి మకర రాశి నుంచి మిథున రాశి చివరి దాకా, అంటే పునర్వసు 3వ పాదం దాకా సూర్యుని సంచారం ఉంటుందో దాన్ని ఉత్తరాయణం అంటాం. అయినాలు 2 సంవత్సరాలు. అంటే దేవతలకి రాత్రి సమయం దక్షిణాయనం, పగటి సమయం ఉత్తరాయణం కింద చెప్పుకుంటాం. అంటే సంక్రమణం అంటే దీని ప్రకారం మార్పు, ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారటం, ఒక చేరటం అనే అర్థంగా కూడా మనం సంక్రాంతి తీసుకుంటాం. ఈ రకంగా మనకి సూర్యగమనం ప్రకారం, సౌరమానం ప్రకారం 12 సంక్రమణాలు ఉంటాయి. సంక్రాంతి అంటే కొత్త కాంతి అని కూడా అంటూ ఉంటారు, నిజమేనంటారా? ఎందుకంటే సంక్రాంతి అంటే ఇక్కడ మనం చెప్పుకునే ఉత్తరాయణ సంక్రాంతికి కాంతి. ఎందుకంటే పగటి సమయం అనుకున్నాం, దేవతలకి పగటి సమయం వెలుగు, కాంతి. దక్షిణాయనం అంతా మనకి ఎలా ఉంటుంది, సూర్యకాంతి తగ్గుతుంది. ఎందుకంటే తులా సంక్రమణం దగ్గర నుంచి సూర్యుడు కొంచెం సూర్యకాంతి తగ్గుతూ ఉంటుంది, శక్తి తగ్గుతూ ఉంటుంది. సూర్యుడి శక్తి మనకి మళ్ళీ మేషరాశికి వచ్చేదాకా, ఎందుకంటే సూర్యుడికి ఉచ్చరాశి మేషరాశి, తులారాశి నీచ స్థితి గమనించినప్పుడు. కాబట్టి దక్షిణాయనం దేవతలకి రాత్రి కాలంగా తీసుకుంటే, పగటి కాలం ఉత్తరాయణం కాబట్టి ఉత్తరాయణ సంక్రాంతిని కాంతి, వెలుగు అని కూడా అంటాం. ఎందుకంటే ఉత్తరం వైపు మనం ప్రయాణిస్తాం, అంటే జ్ఞానం వైపు. జ్ఞానం అంటేనే వెలుగు. ఈ సంక్రాంతి వేళల్లో కూడా చాలామంది పొంగళ్ళు వండుతూ నివేదన చేస్తూ ఉంటారు. అందులో ఉన్న అంతరార్థం ఏంటమ్మా? మనం ఇంతకుముందే సంక్రాంతి అంటే మార్పు అని చెప్పుకున్నాం. ఉమ్, పొంగళ్ళు వండేది పొంగల్ పేరు వచ్చింది. పొంగల్ వండుతారు కాబట్టి పొంగల్ అని కూడా మనం వ్యవహరిస్తుంటాం.
ఈ సంక్రాంతిని దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా రకరకాల పేర్లతో చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానంతో చేస్తారు. ఎవరు చేసినా కూడా ప్రకృతి పరంగా జరిగే పండగ కింద మనం తీసుకోవచ్చు ఈ సంక్రాంతిని. అలాగే మన పండగలన్నిట్లో కూడా చూస్తే గనక వైజ్ఞానిక విశేషాలుంటాయి, ఆధ్యాత్మిక విశేషాలుంటాయి, ప్రకృతి పరంగా ఉంటాయి. తీసుకునే ఆహార పదార్థాలు, శారీరక ఆయుర్వేద లక్షణాలు కూడా మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనం అబ్జర్వ్ చేస్తే. ఈ సంక్రాంతి సమయంలో మనకి ఎందుకు మకర సంక్రాంతి అన్నాం? ఎందుకు? ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి దీన్ని మకర సంక్రాంతి అన్నాం. అలాగే ఈ కాలం ఉత్తరాయణ పుణ్యకాలం అన్నాం. ఎందుకు? ఉత్తరాయణం దక్షిణాయనం ఇందాకే చెప్పుకున్నాం. కర్కాటకం నుంచి ధనుసు రాశి చివరి దాకా సంచారం దక్షిణాయనం, మకర రాశి నుంచి మిథున రాశి చివరి దాకా ఉత్తరాయణం. ఉత్తరాయణం ఉత్తర వైపు ఎప్పుడైనా సరే దశ జరుగుతుందంటే జ్ఞానం వైపు మనం అంతర్ముఖం అవుతున్నట్టు. అంటే ఉత్తరార్ధ గోళంలో సూర్య భగవాన్ సంచారం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో, ఈ 6 నెలలు. అప్పుడు సాధారణంగా ఎలా ఉంటుంది ఈ సమయంకి? ఈ ఉత్తరాయణ ప్రవేశం వచ్చే సమయానికి అన్ని సంక్రమణాల్లో కూడా విశిష్టమైనది మకర సంక్రమణం కాలం. ఎందుకు? దాని వాతావరణ ప్రకారంగా కూడా. ఎందుకు ఎంతంటే ఉత్తరాయణం ప్రారంభం అవుతోంది కాబట్టి దానికి చాలా విశిష్టత పుణ్యకాలం కింద చెప్పబడింది. అన్ని సంక్రమణాలకి పూర్వం 10 గంటలు 15 గడియలు పరం కింద ఉంటాయి. కానీ ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతికి మటుకు 40 గడియలు పుణ్యకాలంగా చెప్పబడింది మనకి. 40 అంటే సంక్రమణం ప్రవేశించిన ఉత్తరాషాఢ 2వ పాదంలో ప్రవేశించినప్పటి నుంచి 40 గడియలు ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. ఈ సమయంలో మనం ప్రకృతి పరంగా చూస్తే ఏమవుతుంది? కొత్త బియ్యం, ధాన్యం ఇంటికి రావటం జరుగుతుంది. అలాగే పంట చెరుకు కూడా, చెరుకు నుంచే మనం బెల్లం తయారు చేసుకుంటూ ఉంటాం. ఆరోగ్యం ఆయుర్వేదంగా కూడా మనం చూసినప్పుడు బెల్లం చాలా ఒంటికి చాలా మంచిది. అందుకే ఈ పండగలో మనం చేసే దానాల్లో బెల్లం కూడా విశిష్టమైంది. పొంగల్ ఎందుకు వండుకుంటారు అని మనం ప్రశ్నిస్తే, పొంగలి వండే విధానం సూర్య భగవానుడికి నివేదన పాయసం. ఈ పండగ ప్రతీకేదే మనకి సౌరమానం ప్రకారం సూర్యుని పండగ కింద కూడా చెప్పుకుంటున్నాం ఈ పండగ. కాబట్టి కొత్తగా వచ్చే ధాన్యం ఫస్ట్ ఏదైనా సరే ఒక ప్రకృతికి సమర్పించిన తర్వాత, సూర్య భగవానుడు ప్రకృతిలో ఒక భాగం కాబట్టి సూర్యచంద్రుడు లేకపోతే మనం లేము అసలు. ఆ సూర్యచంద్ర గమనాల ప్రకారమే మనకి మారుతుంది వాతావరణం. కాబట్టి ఆ వచ్చిన పంటని ఫస్ట్ ఆయనకి నివేదించాలి. భగవంతునికి అర్పణ చేసిన తర్వాత మనం ప్రసాదంగా దాన్ని తీసుకోవటం అన్నది మన ఆధ్యాత్మిక విషయంలో, మన సనాతన ధర్మంలో ఉన్న అంతర్యం. అలాగే ఎవరికైనా పెట్టాకే మనం తింటాం అన్నది కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ. కొత్త పంట వచ్చినప్పుడు కొత్త బియ్యం వస్తాయి. ఆ కొత్త బియ్యం వండినప్పుడు ఈ వాతావరణం తగ్గట్టుగా కొత్త బియ్యం తిన్నా కూడా అరగవు. మన సైంటిఫిక్గా చూస్తే కొత్త బియ్యం వండినప్పుడు వండటానికి కూడా సరిగ్గా రావు. ఒకటి తింటానికి బియ్యం ఇంకా వాటర్ని ఇంకా అబ్జార్బ్ చేసుకోదు పూర్తిగా. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. దానికి తగ్గట్టు బెల్లం కలిపి మనం వండి దాంట్లో వాడే పదార్థం ఏంటి? బెల్లం, ఆవు నెయ్యి, ఏలకులు, పాయసం, పాలు, గోక్షీరం ఇవి వేసి మనం పాయసం తయారు చేస్తాం. ఇవన్నీ తయారు చేసినప్పుడు ఈ సమయంలో ఈ వాతావరణానికి తగ్గట్టుగా అది ప్రసాదంగా సూర్యభగవాన్ని నివేదించి మనం దాన్ని ఆహారంగా తీసుకోవటం వలన చాలా ఆరోగ్య వ్యవస్థ బాగుండి రాబోయే కాలానికి కూడా మన బాడీ గట్టిపడుతుంది. ఎందుకంటే ఎముకలు గట్టిపడటానికి కూడా బెల్లం చాలా ఉపయోగపడుతుంది. ఒక ఐరన్ ఉంటుంది బెల్లంలో, మన ఖనిజాలు చూసినప్పుడు కూడా. ఈ కొత్త బియ్యం అరగడానికి కూడా బెల్లం తాగా ఒక క్యాటలిస్ట్, ఒక సహాయకారిగా పనిపిస్తుంది అనమాట. అందుకని బెల్లం వేసి పొంగల్ వంటంలో అంతరార్థం కూడా ఇదే. ఆ వండే విధానం కూడా మనం ఎక్కడ వండుతాం? ఆవు పేడ పిడకలతో చేసిన ఒక కుంపటి కానీ ఒక దాలిలాగా చేసి దాని మీద పెట్టి వండుతాం. కొత్త గిన్నెలో పెట్టి, కొత్త కుండలో కానీ గిన్నెలో కానీ పెట్టి పొంగల్ చేసి నైవేద్యం పెడతాం రోజు కంటే ప్రత్యేకంగా పొంగల్ రోజు, ఈ సంక్రాంతి రోజు. దానివల్ల కూడా ఏంటంటే ఆ ఔషధ గుణాలు దానికి పట్టడం వల్ల కూడా ఒక రకమైన ఆరోగ్యం చేకూర్చడానికి, ముఖ్యంగా ఆరోగ్యానికి సమర్పించడం, ప్రకృతి పరంగా భగవంతునికి మనకు లభించిన పంటను భగవంతునికి సమర్పించడం, ఇన్ని అంతరార్థాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ పండగకి పొంగల్ అనే పేరు కూడా వచ్చింది. అయితే ఇప్పుడు పూర్వకాలంలో అంటే మీరు అన్నట్టుగా పిడకలు పెట్టి కొండ పెట్టి చేసేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ అపార్ట్మెంట్ కల్చర్లో అది కాస్త కష్టసాధ్యం అనే చెప్పాలి. మామూలుగా నివేదన చేసినా కూడా అంతే ఎనర్జీ వస్తుందంటారా? ఆ రకంగా గోబర్ గ్యాస్ కూడా మనం తీసుకున్నాం. కొన్ని కోట్ల గోబర్ గ్యాస్ పల్లెటూళ్ళలో వాడటం కానీ, ఏ రకంగా చూసినా కూడా ఇత్తడి పాత్రలో వండటం. పాత్ర కూడా ఇక్కడ పాత్ర స్టీల్ పాత్ర, ఇత్తడి పాత్రతో వండుతాం. ఇత్తడి పాత్ర మీరు గ్యాస్ స్టవ్ మీద పెట్టండి, కట్టెల పొయ్యి మీద పెట్టండి, కుంపట్లో పెట్టండి, దాలి మీద పెట్టండి, దేని మీద పెట్టినా ఇత్తడి కుండ కానీ, కుండతో కానీ, కొత్త కుండతో కూడా వండుతుంటారు పొంగల్. ఎక్కువగా మనకి పొంగల్ సహజంగా. కానీ ఎక్కువగా ఈ పొంగల్ రోజు మటుకు సహజంగానే మనం, ఎందుకంటే భోగి మంటలు వేసినప్పుడు ఈ పిడకలతో చేసి సూర్యభగవాన్ రాబోయే మాఘమాసంలో కూడా మనం సూర్యుడికి మనం వ్రతం చేసిన పొంగల్కి పాలు పొంగించడం చేస్తూ ఉంటాం. అంటే ఈ పొంగల్ అన్నది దీని మీద చేయటం అన్నదే శ్రేష్టంగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా
ఏర్పాట్లు వస్తున్నాయి. ఇప్పుడు కూడా మోడర్న్‌గా కూడా పెడుతున్నారు. స్టవ్ మీద, గ్యాస్ స్టవ్ మీద కూడా పెట్టి ఆ వాసనకి వీలైనంత వరకు. కానీ వీలైనంత వరకు శ్రేష్టమైందేంటంటే కుంపట్లో గానీ, ఆవు పేడ పిడకలతో చేసినది ఇంకా ఆరోగ్యప్రదంగా ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ మెయిన్ ఏంటంటే ఇత్తడి గిన్నె. ఇత్తడి కూడా ఒక లోహం కూడా చాలా మంచిది కాబట్టి దాంట్లో వండుకోవడం అనేది శ్రేష్టం. మనం గమనిస్తే కూడా సంక్రాంతికి రాశి మారుతూ ఉంటాడు సూర్యుడు. అయితే ఆ సౌరశక్తిని ధ్యానానికి ఏ విధంగా అన్వయించుకోవాలంటారు? మనం ఇందాకే చెప్పుకున్నాం. ఉత్తరాయణ పుణ్యకాలం అన్ని సంక్రమణాల్లో కూడా విశిష్టమైందని. హ్మ్. ఎందుకు ఈ సంక్రమణ సమయంలో మనకేంటంటే నదీ స్నానాలు అన్నిటికంటే ముఖ్యమైనది చెప్పిందంటే ఎప్పుడైతే సంక్రమణం జరుగుతుందో సూర్యోదయానికి పూర్వమే సమయానికి స్నానం చేయమన్నారు. గంగా స్నానం కానీ, త్రివేణి సంగమంలో కానీ, ఎనీ నదీ స్నానం. ఎందుకంటే నదీ స్నానంలో చేయటం వలన ఒక రకమైన ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఉంటుంది వాటర్‌లో. విద్యుత్ అయస్కాంత శక్తి. అయస్కాంత శక్తిని మన బాడీ ఫస్ట్ శారీరకంగా మంచిగా దానివల్ల చక్కగా ఆరోగ్యం చేకూరుతుంది. తర్వాత ఈ సమయంలో ఏం చేశారు, సూర్య భగవానికి తర్పణాలు కూడా వదలమన్నారు. మనం ఈ పండగ ప్రత్యేకత తర్పణాలు వదులుతాం. ఎందుకంటే వాటర్‌ది తర్పణం అంటే నీటి జల తర్పణాలు వదులుతుంటాం. అలాగే మన పితృదేవతను తలుచుకుంటాం. తర్వాత ధ్యానం. ముఖ్యంగా ఈ సంక్రాంతి రోజు ఉపవాసం, ధ్యానం కూడా చెప్పడం జరిగింది. చాలా విశిష్టంగా చెప్పబడింది. ధ్యానం అంటేనే ఒక రకమైన అంతర్గత శక్తిని, అంటే మన బాహ్య శుచి స్నానం చేసి లోపల ఉన్న అంతర్గత అంతర్ముఖులు మనం చేసి దైవ చింతన వైపు మనం నడిపించాలి. మానసికంగా మనలో ఉన్న అర్షడ్ వర్గాలకి ప్రక్షాళన జరగాలి. దాని ధ్యానం వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి ధ్యానం అది కూడా పొద్దున పూట ఎంత ఉషోదయ సమయంలో మనం సూర్యుని శక్తిని కూర్చొని సూర్యుడికి ఎదురుగ్గా కానీ ఆ సూర్యుడు ఎప్పుడైతే మనం తీసుకుంటూ ఉంటామో ఆ లేత సూర్యకిరణాలు మన మీద పడ్డప్పుడు ఒక రకమైన మనలో బాడీలో చాలా ఒక ప్రచోదనం జరుగుతుందన్నమాట మూలాధార శక్తి నుంచి. దానివలన ధ్యానంకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ధ్యానం అంటే ఏంటంటే మనసంతా ఒక స్థిరమైన నిశ్చలమైన స్థితి. ఎప్పుడైనా ధ్యానం ఉన్నప్పుడు మన అంతర్ముఖులమైంది నిశ్చల స్థితిలో ఉన్నప్పుడే ధ్యానం సాధ్యపడుతుంది. దానికి బాడీ సహకరించడం కోసం సంక్రాంతి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండమన్నారు. ఉపవాసం కూడా చేయమని మనకి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు ఏంటంటే బాడీ తేలిగ్గా ఉంటుంది, ఆరోగ్యపరంగా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది, అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ధ్యానం తొందరగా రిసీవ్ చేసుకోగలుగుతాం ఆ శక్తిని. ముందు మెయిన్ అంటే మన బాడీ తయారై ఉండాలి కదా. ఏదైనా ఒక కండక్షన్ ఎనర్జీ మనం తీసుకోవాలంటే దానికి తగ్గట్టుగా మన బాడీ తయారై ఉండాలి. దానికి తయారవడం సాధనే ఈ నదీ స్నానం, ఆహారం, రాత్రి ఉపవాసం ఉండటం, సూర్యునికి ఎదురుగా పొద్దున్నే సూర్యోదయ సమయంలో సూర్యునికి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయటం. దానివల్ల ఆ సౌరశక్తి ఎక్కువగా మనలో బాగా యాక్టివేట్ అయ్యి డైరెక్ట్గా మార్నింగ్ రేస్ చాలా మంచిది. అది విటమిన్ డి సూర్యకిరణాల్లో ఉండటం ఒకటి, మన అంతర్గతంలో కూడా బుద్ధి ప్రచోదిస్తుంది. ఎందుకంటే మనం చేసేది ధ్యానం చేసినప్పుడే బుద్ధి ప్రచోదయం కదా. కాబట్టి ఆ సూర్యమండలాన్ని ధ్యానిస్తూ ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ సమయంలో చాలా మంచి ఆరోగ్యంగా, మానసిక ప్రశాంతత, ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పి మనకి చెప్పడం జరిగింది. ఈ విశేషంగా ఈ సంక్రాంతిపురం కాలం చాలా అపూర్వమైన పుణ్య దినం కాబట్టి. ఎందుకంటే గ్రహణ సమయాల్లో ఎంత ధ్యానం చేస్తే ఫలితం కలుగుతుందో ఈ సంక్రమణ సమయంలో కూడా ధ్యానం చేయడం వల్ల అంత ఫలితం అంతకంటే రెట్టింపు ఫలితాలు కలుగుతాయని చెప్పడం మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి ధ్యానానికి ఈ సమయంలో ఉపవాసం, ధ్యానానికి చాలా విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మిగిలిన వాటి అన్నిటికంటే అన్నీ మనం పాటిస్తూ ఉంటాం, అన్నిట్లోకి ప్రధానంగా ధ్యానానికి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో సంక్రాంతి రోజున ముఖ్యంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలంటారు? మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది స్నానం చేయటం, నదీ స్నానం. ఒకవేళ నదీలు లేవండి, దగ్గర లేవు, స్నానం చేయటం మానేయటం అని కాదు. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురే అనే జలంలో ఆ జలదేవతను గంగా నదుల్లో ఆవాహన చేసుకొని లేకనప్పుడు చేయటం కూడా మంచిదే. వీలైనంత వరకు బావిలో నీళ్లు కానీ, అంటే ఆ తీసుకున్నప్పుడు నిలవ నీళ్లు కాకుండా ఫ్రెష్గా వేసుకున్న నీళ్ళతో స్నానం చేయటం వల్ల ఒక ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ పవర్ మన బాడీలో ఉత్తేజంగా జరిగి ఆ వాటర్ ద్వారా మనకు శరీర దారుఢ్యం ఏర్పడుతుంది. కుదిరిన వాళ్ళు గంగా నదీ స్నానాలు చేయటం చాలా ఉత్తమం. అది లేకపోయినా కూడా మనం ఆ జలంలో మనం స్నానం చేసే జలంలో గంగాదేవిని ఆవాహన చేసుకొని స్నానం చేయటం కూడా చాలా ఉత్తమమైన శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుందని చెప్పబడింది. ఆ తర్వాత సూర్య భగవానుడు, ముఖ్యంగా ఈ పండగ సూర్యుని పండగ, ప్రకృతి పండగ. మనం చెప్పుకున్నాం ప్రకృతి పండగ, సూర్యుని పండగ అంటే సౌరమానంలో జరిగే పండగ, మొట్టమొదటి పండగ. అది ఉత్తరాయణ పుణ్యకాలంలో. ఉత్తరాయణం అంటేనే ఉత్తమ గతులు ప్రసాదించేది. ఉత్తర దిశకు ప్రయాణం చేస్తున్నాడు సూర్యభగవాన్ శక్తి. అంటే ఎనర్జీ మనలో కూడా సూర్యభగవాన్ ఎనర్జీ అంటే సౌరశక్తి. ఇండైరెక్ట్గా మనం భగవాన్ని ప్రార్థించినా ఏం చేసినా ఒక సౌరశక్తి, ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీని మన బాడీ రిసీవ్ చేసుకుంటానికి తగ్గట్టుగానే మనం ఇప్పటి నుంచి తయారుగా ఉంటున్నాం. దానికోసం పొద్దున్నే చక్కగా సూర్యభగవాన్ని ధ్యానం చేసుకోవటం, అర్ఘ్యం వదలటం ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పనులు. తర్వాత మన పితృదేవతల్ని వాళ్ళని తలుచుకోవటం, వాళ్ళకు కూడా తర్పణాలు వదలటం.
తర్వాత ఇంకా రకరకాల దానాలు చేసుకోవటం. ఎందుకంటే మనకున్నది 10 మందితో పంచుకోవటం. దానం అంటే మనకున్నది 10 మందితో పంచుకోవటం. అందరికి కూడా అవసరమైన వాళ్ళకి ఎవరు అపాత్ర దానం కాకుండా చేయటం అన్నది ముఖ్యమైన విషయాలు. ఈరోజు ముఖ్యంగా నువ్వులు బెల్లం తినటం కూడా చాలా విశిష్టత. ఎందుకు ఈ నువ్వులకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు పిల్లలకి. ఎందుకంటే మన వాతావరణ ప్రకారంగా కూడా ఆయుర్వేద లక్షణాలు చూసినప్పుడు నువ్వులకి ఎప్పుడు నువ్వులు తినం మనం. రాత్రిపూట తింటే అరగమని ఇవి చేస్తే తినమని. కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి ఈ సమయానికి ఈ సంక్రమణం జరిగే సమయానికి మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు రవి. రవి అంటేనే ఆరోగ్య ప్రదాత మనం తీసుకుంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. దశమస్థానం మకర రాశికి అధిపతి శని భగవానుడు. ప్లస్ దశమస్థానం కర్మస్థానం. న్యాచురల్ జొడాయిక్ సైన్లో చూస్తే మకర రాశి అన్నది దశమస్థానం అంటే కర్మస్థానం. అలాగే మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసినప్పుడు మోకాళ్ళ భాగం. అంటే ఈ సమయంలో ఈ వాతావరణ మార్పుల వలన సహజంగా వాతతత్వం, శనిగ్రహం కూడా వాతతత్వ గ్రహం కలిగించే గ్రహం కాబట్టి వాతపు నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఎక్కువ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శని భగవానుడి ప్రీతి ఒక రకంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసిన శని భగవానుడి ప్రీతి నువ్వులంటే బాడీలో ఉష్ణతత్వాన్ని ప్రసాదింపజేస్తాయి కాబట్టి ఐరన్ గట్టిదనంగా ఉండటం కోసం నువ్వులు బెల్లం కలిపినవి నువ్వుల లడ్డూలు తినటం అన్నది కూడా నివేదన చేసి తినటం అనేది కూడా మనకి ఈ పండగ ఒక ప్రత్యేకత కింద చెప్పుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా నువ్వుల లడ్డు తింటాం. మనం తినటమే కాకుండా అందరికీ పంచటం. ఎందుకంటే మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటేనే మనం బాగుంటాం కదా. మనం ఒక్కళ్ళమే బాగుంటే సరిపోదు కాబట్టి అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి అనే భావనతో కూడా మనకి ఈ పండగ కనిపిస్తుంది. అలాగే తండ్రి కొడుకులు కానీ బంధువులు అందరూ కూడా కలయటం కూడా ముఖ్యంగా చూస్తే సూర్య భగవానుడు, శని భగవానుడు, తండ్రి కొడుకులు ఇద్దరు పరమ శత్రువులైనా కూడా ఈ సంక్రాంతి పండగ ఆయన ఇంటికి వస్తాడు. ఆ రకంగా చూసినా కూడా ఎందుకంటే ఆయన ఇంటికి వచ్చాడంటేనే అంత ఒక పిల్లల్ని మనం చక్కగా అందరినీ కలిసి ఉండాలి. ఒక కుటుంబ తత్వం అందరూ కలిసి ఉండి కలిసిమెలిసి ఒక సంపాదన కూడా మనకి చెప్తుంది. మనకి ఈ పండగ ఒక నిర్దేశిస్తుందని చెప్పవచ్చు. ఆ రకంగా ఈ పండగ రోజు చక్కగా అందరూ కొత్త బట్టలు కట్టుకోవటం, మనకు వచ్చిన పంటని మనకు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక గంగిరెద్దులు వాళ్ళు కానీ మనకు వస్తే ఈ పండగ రోజు చక్కగా గోసేవ. గంగిరెద్దు అంటే గోమాతని వాళ్ళు వృషభాన్ని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సహాయంగా మనకున్న ధాన్యాన్ని కొంచెం ఇవ్వటం. అలాగే హరిదాసులు హరినామస్మరణ చేసుకుంటూ వచ్చేవాళ్ళు హరిదాసులకు ఇవ్వటం, లేని వాళ్ళకి కానీ ఎవరికైనా సరే కంబళ్ళు పంచడం కానీ ఏదైనా దానాలు ఈ సమయంలో ఇవ్వటం అనేది కూడా చాలా విశిష్టంగా కనిపిస్తుంది. కాబట్టి సంక్రాంతి ముఖ్యంగా పెద్దలకి కూడా పితృదేవతను తలుచుకోవటం, తర్పణాలు వదలటం, సూర్యారాధన ఇంపార్టెంట్, ధ్యానం ఇంపార్టెంట్, ముఖ్యమైనది ఉపవాసం ఉండటం అన్నిటికంటే కూడా శ్రేష్టంగా చెప్పబడ్డాయి. సంక్రాంతి రోజున ఎటువంటి దానాలు చేసుకోవాలంటారు? అసలు శాస్త్రంలో ఏ రోజు దానం చేయకపోతే ఆ రోజు దుర్దినం అన్నారు. అంటే ఏ రోజైనా సరే దానం చేయలేకపోతే ఆ రోజు కర్మ. ఇవాళ దానం తీసుకునేవాడు దొరకలేదే, చాలా దుర్దినమైన బాధపడే రోజుట దానం ఎవరికి ఇవ్వాలి? పాత్రత కలిగిన వాడికే ఇవ్వాలి. అంటే యోగ్యత ఉండాలి. ఆ వస్తువు తీసుకుంటానికి ఆ ఎదుటి వ్యక్తికి యోగ్యత కూడా ఉండాలి. అపాత్ర దానం చేయకూడదు. దానం దేశకాలమాన పరిస్థితులు అనుగుణంగా చేయాలి. అంటే ఏ కాలానికి ఏది ఉపయోగం అదే చేయాలి. ఆకలి వేసిన వాడికి అన్నదానం, వస్త్రాలు లేని వాడికి వస్త్రదానం, ఇలా కాలాన్ని సమయాన్ని ఆ దాన్ని బట్టి మనం దానం చేయాలి. ఇప్పుడు మనకి మకర సంక్రాంతికి ప్రతి సంక్రమణానికి కూడా మనం పితృదేవతలను ఆరాధిస్తాం తర్పణాలు వదిలి. అలాగే ఒక బ్రాహ్మణుడికి భోజన సామాగ్రిని కూడా మనం మోయిన రూపంలో దానం ఇస్తాం. ముఖ్యంగా మకర సంక్రాంతికి ఈ సంక్రమణం రోజు ఇవ్వవలసిన దానాలు చాలా ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. అన్నిటికంటే ధాన్యం, ఫలాలు, ధాన్య దానం చేయమన్నారు. అలాగే పెద్దల పేరుతో వస్త్రదానం చేయమన్నారు. మనం ఏ పని చేసినా కూడా ఈరోజు పెద్దల్ని తలుచుకోమన్నారు. దీంట్లో కూడా ఒక అంతరార్థం ఉంది. ఎందుకు పెద్దల్ని తలుచుకోవాలంటే రాబోయే కాలం అంతా పండగ మనకి శుభకార్యాలు అనుగుణం. మాఘమాసం నుంచి అని అనుకుంటే కూడా పుష్యమాసం అయిపోయాక ఈ మాఘ చైత్ర పంచమాసాలన్నింటిలో కూడా శుభకార్యాలు ఉన్నప్పుడు నీ ఉనికికి కారణమైన పితృదేవతల ముందు నువ్వు తలుచుకోవాలి. ముందు వాళ్ళు కదా, వాళ్ళు లేకపోతే ఆరిజిన్ మనం లేము అసలు. కాబట్టి వాళ్ళని ముందు తలుచుకొని తర్వాత మిగిలిన మన వివాహ కార్యక్రమం, ఉపనయనాలు ఏవైనా సరే కార్యక్రమాలు చేయడానికి నాంది కింద కూడా మన పితృదేవతను తలుచుకోవడం ఒకటి. వారికి సందర్భించి వారి పేరుతోనే ముఖ్యంగా మనం బ్రాహ్మణుడికి భోజన దానం చేయడం, సామాగ్రిని అంతా, కాయగూరలు. ఎందుకంటే ఈ సమయంలో కాయగూరలు, కూష్మాండ దానం, సువర్ణదానం విశేషంగా చెప్పబడ్డాయి. నువ్వులు, వస్త్రదానం, రాబోయే కాలం ఎండాకాలం ఇప్పుడంటే మనకి ఫ్యాన్లు, ఏసీలు ఉన్నాయి కానీ విసినికర్రలు దానం చేయమన్నారు. చెప్పులు, గొడుగు. ఎందుకంటే రాబోయే వేడి అవసరం. ఇందాకే అనుకున్నాం దేశకాలమాన పరిస్థితుల ప్రకారం మనం దానం చేయాలి. అంటే ఆ వస్తువు ఆ వ్యక్తికి ఉపయోగపడాలి ఎవరికైనా దానం చేసామంటే. కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా చెప్పండి కూష్మాండ దానం, సువర్ణదానం, మన శక్తి అనుసారం యథాశక్తి
అంటే అప్పు చేసి దానం చేయమల్లా, నీ శక్తి ఎంత ఉంటే అంత నీకు ఉన్న ఆదాయంలో 6వ వంతో 10వ వంతో దానానికి కేటాయించమన్నారు శాస్త్ర ప్రకారం కూడా. మొత్తం 100% దానం చేయమల్లా, 10% దానం చేయమన్నారు కనీసం. కాబట్టి మన శక్తి ప్రకారం మనం అనుగుణంగా చేసి, శక్తి ఉండి చేయకపోతే నేరం. యథాశక్తి ఇవన్నిట్లో నువ్వు ఎన్ని చేయగలిగితే అన్ని దానం చేయడం చాలా ఉత్తమంగా చెప్పబడింది. అన్నిటికంటే శ్రేష్టమైన దానం ధాన్యదానం, వస్త్రదానం, సువర్ణదానం, కూష్మాండదానం, నువ్వుల దానం చాలా శ్రేష్టంగా చెప్పబడింది. మేడం, సంక్రాంతి రోజు పెద్దలను కూడా ఆరాధించాలి అని అంటూ ఉంటారు. అసలు అందులో ఉన్న ముఖ్య ఉద్దేశం మీ మాటల్లో? సంక్రాంతి పండగకే మరొక పేరు పెద్దల పండగ. అవునండి అని చెప్పుకున్నాం. ఎందుకంటే పెద్దల పండగ అంటే ఈరోజు మనం ఈ భూమి మీద మనం ఉన్నామంటేనే మన పెద్దలే కారణం. మన వంశంలో తాత ముత్తాతల వరుస క్రమం రాకపోతే మనం లేం కదా. సో కంపల్సరీగా మనకు ఈ ఉనికిని ఇచ్చిన వారికి కృతజ్ఞత చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వారిని మనం కృతజ్ఞుడికి ఎన్ని దోషాలు ఉంటాయో అన్ని దోషాలు అంటే దోషం అని కూడా చెప్పలేము. ఆ రాబోయే నెక్స్ట్ కూడా మనం ఏమిస్తే అవే మనకు వస్తాయి తిరిగి అని కదా కాన్సెప్ట్. మన సిద్ధాంతమే మనకి ఏమిస్తే అవి వస్తాయి. ప్రకృతికి మనం ఏమిస్తే మనకి రిటర్న్ ఇస్తుంది. ఆ రూపంలో చూసినప్పుడు మన ఉనికి కోసం కావిన పెద్దల్ని కూడా ఈరోజు ముఖ్యం ఇంత పుణ్యకాలంలో, ఉత్తరాయణ పుణ్యకాలంలో వారిని స్మరించుకోవటం, వారి పేరుతో చేసే దానాలు కానీ ఏమన్నా చేయటం వలన వంశాభివృద్ధి కలుగుతుంది. అంటే రాబోయే తరాలు మన పిల్లలు కూడా మనకి మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తే యథా రాజా తథా ప్రజలాగా యథా పిత తథా పుత్ర కదా. అంటే మనం ఏం చేస్తే మన పిల్లలు కూడా మన్ని చూసి వాళ్ళు కూడా పాటిస్తుంటారు. ఇది ఒక వంశానుక్రమంగా జరిగే కార్యక్రమం కాబట్టి కృతజ్ఞత చూపించడం కూడా మనం దీనిలో అంతరార్థంగా తీసుకోవచ్చు. అదేవిధంగా మన ఉనికిని చాటడానికి తర్వాత మన్ని కూడా మనకి చేయడానికి మన పిల్లలు చేయాలంటే వాళ్ళకు కూడా తెలియాలిగా ఏం చేయాలన్నది. ఆ విధంగా చూసినా వంశాభివృద్ధి కలుగుతున్నా కూడా మనకి సంతాన దోషాలు దొరకటం కానీ ఇవన్నీ కూడా పోయి వంశాభివృద్ధి కలుగుతుంది పెద్దలను తలుచుకోవడం వల్ల. అంటే కృతజ్ఞుడిగా ఉండడం కంటే కృతజ్ఞతతో చేసే పనులకి చాలా విలువ ఎక్కువ అని చెప్పడం కూడా ఈ పండగని పెద్దల పండగ అని చెప్తారు. అదే రాబోయే శుభకార్యాలకు ముందుగా వచ్చే పండగ, ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే పండగ. కాబట్టి మొట్టమొదట మనం చేయవలసింది మన ఉనికికి కారణమైన పెద్దల్ని స్మరించుకోవడం. బాగుంది. అయితే ఈ సంక్రాంతి అనగానే 3 రోజుల పండుగ. అయితే కర్షకులు 6 కాలం పాటు చక్కగా పండించి పంట చేతికి వచ్చే సమయం, అలాగే పశువులకు కూడా కృతజ్ఞత చెప్పే పండుగ కూడా ఇందులో ఇమిడి ఉంది. సో పశుపక్షాదులను కూడా మనం ఇందులో ఆరాధిస్తూ ఉంటాం. అంటే ఇది ఏ సందర్భంలో మొదలైందంటారు? అంటే ఎప్పుడైనా సరే నువ్వు ఒక జీవి ఉన్నాడంటే ఆ జీవికి సంబంధం ఉన్న వాళ్ళందరికీ కృతజ్ఞత చూపించాలి. నీకు ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రకృతి ప్రతి విధంగా సహాయపడితేనే మనం మనగలుగుతాం. ఆవు పాలు ఇవ్వకపోతే మనకు లేదు. ఎద్దులు వ్యవసాయానికి లేకపోతే మనకి తిండి గింజలు లేవు. ఒక కర్షకుడు ఒక నీరు వర్షం కురవకపోతే పంటలు లేవు. అవునా కదా. అంటే సూర్యశక్తి లేకపోతే మనకి సూర్యశక్తి అయితే కిరణజన్య సంయోగక్రియ జరగదు. ఇలాగా ప్రకృతియే కాకుండా మనుషులు కూడా సహాయం చేయడం, దాంట్లో క్రిమి కీటకాదులు వానపాముల దగ్గర నుంచి కర్షకుల్లో మనం చూస్తే పొలాల్లో వానపాములు కూడా వ్యవసాయంలో చాలా పాత్ర వహిస్తాయి. ప్రతి ప్రకృతిలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి జీవి కూడా మనం బతుకుతున్నామంటే వాటన్నిటి సంయోగం వల్లే మనం బతకగలుగుతున్నాం. ఏదో విధంగా ఎవరి సాయం, ఒక కాకి లేకపోతే నువ్వు పారిశుద్ధం చేయడానికి లేదు, పనికిరాని వస్తువులు తినడానికి. అలా ప్రతి విషయం, చేపలు నీళ్ళల్లో లేకపోతే అలా ప్రతి వ్యక్తి మన కాయగూరలు, వృక్షాలు, పళ్ళు పండించడం మనం మనం బతకడం, మన ఆహారం బతుకుతున్నామంటే వృక్షాల మీద ఆధారపడే కదా పంట. అలా ప్రతి వ్యక్తి ఒక కృతజ్ఞత చూపించాలి. అంటే మనం అనుభవించిన దానికి ఫస్ట్ మనం కృతజ్ఞత చూపించుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నాం, మనం ఉన్నామంటే మన పెద్దలే కారణం కాబట్టి వాళ్ళని స్మరించుకోవడం పెద్దల పండుగ. అలాగే మనం ఈరోజు పంట చేతికి వచ్చిందంటే పశుపక్షాలు, ఎద్దులు వ్యవసాయం దున్నడానికి ఉపయోగపడే వాటికి కూడా కృతజ్ఞత. పశువుల పండుగ అంటాం. అన్ని పశువులకు కూడా ఇదొక ప్రయాణాలకు సాధనాలు కూడా ఎడ్ల బళ్ళు, వాహనాలు, గుర్రబళ్ళు, ఇవన్నీ కూడా ప్రయాణం ఒక చోట నుంచి ఒక చోట అంటే వాటికి కూడా కృతజ్ఞత కదా. ఒకరోజు వాటి రోజు కింద మనం కనుమ పండుగను జరుపుకుంటాం అనమాట. అంటే వాటిని చక్కగా అలంకరించడం, వాటికి కూడా ఒక పండగ వాతావరణం. అంటే పండగ అంటే మనం ఒక్కళ్ళవే చేసుకునేది కాదు, నీతో ఉన్న సమాజం చుట్టూ ఉన్న మొత్తం అందరినీ కూడా పంచుకొని చేసుకునే పండగే అని చెప్పే పండగే సంక్రాంతి పండగ కింద తీసుకోవచ్చు. మనం 3 రోజులు పండగ తీసుకుంటే చిన్న నుంచి పెద్ద దాకా, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పశువులు అందరూ కూడా, గ్రామాలు, పట్టణాలు, వ్యవసాయ కూలీలు, అసలు వీళ్ళు వాళ్ళని లేదు, అందరూ జరుపుకునే పండగే ఈ పండగ. అందుకనే పశుపక్షాలు ఆ రోజు చక్కగా రెస్ట్ ఇచ్చి వారికి చక్కగా అలంకరిస్తారు. వాటిని కూడా
చక్కగా వాటికి కూడా మళ్ళీ అలంకరణ చేసి మొత్తం కొత్త వస్త్రాలు వేసి అంత ముచ్చటగా చేసుకొని వాటిని మంచిగా వాటిని కూర్చోబెట్టి వాటికి మంచి మంచి వాటికి ఇష్టమైన భోజనం కూడా వండి పొంగళ్ళు చేసుకుని నివేదన చేస్తారు, పెడతారు వాటికి ప్రత్యేకంగా. మనం పల్లెటూళ్ళల్లో చూస్తే గ్రామీణ వాతావరణంలో ఇది చాలా బాగా కనిపిస్తుంది. కర్షకుల దగ్గర చాలా చూస్తే అంత అందంగా ఉంటాయన్నమాట. ఆ చిన్న చిన్న లేగదూడలు కానీ, ఆవులు కానీ అందరినీ మంచిగా అలంకరిస్తారు. అంటే కాబట్టి దీన్ని చెప్పేది ఏంటంటే, పిల్లలకు ఒక విజ్ఞానంగా చెప్పేది ఏంటంటే, నువ్వు ఉన్నావంటే ఒక మనిషి, నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా, సమాజం కూడా, ప్రతి జీవి కూడా నీకు సహాయపడుతుంటుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు వాటికి కూడా మనం కృతజ్ఞత చెప్పాలి అనే విషయం కూడా మనకి మన సనాతన ధర్మంలో ఈ పండగల ద్వారా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు దీన్ని ఒక రకంగా చూస్తే. ఈ పండుగలో మరొక విశేషం ఏంటంటే పతంగులు, కైట్స్ కూడా ఎగరేస్తూ ఉంటారు. అందులో ఏం శాస్త్రీయత ఉంటుంది? ఒక ఆట అన్నది ఒక నైపుణ్యత కింద అనుకోవచ్చు. ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఉత్తరాయణం అంటే పైకి ఎదగటం, హ్మ్. ఉన్నత శిఖరాల వైపు, ఉన్నతం వైపు ప్రయాణించడం. ఉత్తర దిశ వైపు అంటే ఉన్నతం వైపు అభివృద్ధి ఎదగటం. అలాగే జీవుడు అన్నది ఒక హంసతో కూడా పోలుస్తారు. హంస ఎగిరిపోయిందంటారు, జీవుడు వెళ్ళిపోయాడంటే. ఒక జీవి అంటే ఒక పక్షిలాగా ఎగిరిపోయిందని, ఆత్మలాగా. అంటే నువ్వు పతంగం దాంట్లో నైపుణ్యత అనమాట. ఎంత స్థిరంగా నువ్వు ఉన్నంతకాలం ఉండి, ఎప్పుడైతే ఆ దారం తెగిపోతుందో వెళ్ళిపోతుంది. హ్మ్. అంటే మనలో ఉన్న శ్వాస ఎప్పుడైతే ఆగిపోతుందో, శ్వాస మీదే కదా జీవుడు ఉన్నది. ఎప్పుడు లోపల తీసుకున్న శ్వాస ఆగిపోయినా మళ్ళీ బయటికి రాలేకపోయినా పోతాం. బయటికి వదిలిన కానీ లోపల తీసుకోలేకపోయినా జీవి అయిపోతుంది. లోపల శవం శవం కింద మారిపోతుంది కదా. అంటే దాంట్లో అంతరార్థం కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పటికైనా నువ్వు ఏదైనా అది ఉన్నంత వరకే, దాన్ని ఏమంటారు, అది ఎగరేసేది ఆ దారం ఉన్నంత వరకే నువ్వు ఉంటావు, అది తెగిందంటే నీవు లేవు, అస్థిరత అని చెప్పి ఆకాశంలో ఎగిరిపోతావు అనే ఒక సంగతం కింద పిల్లలకి నేర్పడం కానీ, వినోదపరంగా చూసినప్పుడు పిల్లలు ఒక నైపుణ్యాన్ని, ఒక గురి, ఒక ఏకాగ్రత చెప్పడం కూడా మనం తీసుకోవచ్చు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సో ఫ్రెండ్స్, సంక్రాంతి రోజు ఏ ఏ విధి విధానాలు ఆచరించాలి, ఎలాంటి పనులు చేయాలి, ముఖ్యంగా సౌరశక్తిని మనం ఏ విధంగా ఆస్వాదించాలి, మనలో నిత్య చైతన్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఇలా ఎన్నో విషయాల గురించి మీరంతా తెలుసుకున్నారు కదా. మరొకసారి పిఎంసి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.